ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ కాంగ్రెస్ నేతల ఫస్ట్ లిస్ట్ పై సస్పెన్షన్ వీడింది. నిన్న భేటీ అయిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం తొలి జాబితాను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. సోమవారం రోజున ఫస్ట్ లిస్టును కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తారని తెలుస్తోంది. కాసేపట్లో రాజమండ్రికి నారా లోకేష్ చేరుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రబాబుకు అత్యవసర చికిత్స అందించేందుకు వైద్యులు ఒక గదిని సిద్ధం చేస్తున్నారు. వైద్యులను సిద్ధంగా ఉంచాలని జైలు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జైలు అధికారులు బాబు ఆరోగ్య విషయంపై వాస్తవాలను దాస్తున్నారని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ రాజమండ్రి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. అంటే గత 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈ రోజు మధ్యాహ్నం అంటే లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబుతో ములాఖత్తు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే లోకేష్ బ్రాహ్మణి అట్లాగే భువనేశ్వరి వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా పీజీ ఇచ్చారు. అయితే మరోపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాము వైద్యులతోని వైద్యం అందిస్తున్నాము అనేది కూడా ఇటు జైలు శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా వైద్యులను సిద్ధం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే తరలించి అంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేందుకు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం లోకేష్ రోడ్డు మార్గాన రాజమండ్రి బయలుదేరారు. మరి కాసేపట్లో అంటే మరో 2 గంటల్లోనే ఆయన రాజమండ్రి చేరుకుంటారు. చంద్రబాబుతోని కుటుంబ సభ్యులందరూ కూడా ములాఖత్ కాబోతున్నారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంతో పాటు మరోపక్క తాజా రాజకీయ పరిణామాలపై కూడా లోకేష్ చంద్రబాబుతో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన లోకేష్ అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారు. దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు బనాయింపు, దాంతో పాటు చంద్రబాబు అరెస్టు లాంటి అంశాలను అమిత్ షా దృష్టికి ఇప్పటికే లోకేష్ తీసుకెళ్లిన నేపథ్యంలోని చర్చించిన అంశాలపై పూర్తి స్థాయిలోని చంద్రబాబుతోని లోకేష్ మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితితో పాటు అమిత్ షాతో చర్చించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు మరొక కుటుంబ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం ములాఖత్ కాబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించి మరోపక్క జైలు శాఖ డీజీ సునీల్ కుమార్ ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయి వైద్య సిబ్బందితోని పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పిన నేపథ్యంలోనే చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠలేగుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే కొద్దిసేపు క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి బయలుదేరారు నారా లోకేష్. అలాగే గాలిబ్, అంటే ఇప్పటికే చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. తనకి ప్రత్యేక గది కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రత్యేక గది మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అంటే చంద్రబాబు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ విధించిన గత నెల 9వ తారీఖు నుంచి ఆయనకు స్నేహ బ్యారక్ ఏదైతే ఉందో స్నేహ బ్యారక్ అనేది కూడా ప్రత్యేకంగా ఇటీవల నిర్మించిన బ్యారక్ అది
అది పూర్తి స్థాయిలో చంద్రబాబు కోసమే ప్రత్యేకంగా జైలు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దాంతో పాటు ఎప్పటికప్పుడు చంద్రబాబు కలయిక, చంద్రబాబుతో ములాఖత్తు, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిఘా పెట్టే కూడా ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు చంద్రబాబు దగ్గరలోనే గార్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇందులోని ఒక పెద్ద గదితో పాటు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. దాంతో పాటు టీవీ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఎండాకాలం తెరిపించారా వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున ఎండలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలోని చంద్రబాబు డిహైడ్రేషన్ 2 రోజుల క్రితం గురైనట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఓఆర్ఎస్ లాంటివి ఇచ్చి కొంత వైద్యం అందించారు వైద్యులు. ఆ తర్వాత అక్కడ వాటర్ రోజు స్నానం చేసే వాటర్ కావచ్చు, ఇతర వాటర్ వల్ల అతనికి స్కిన్ ఎలర్జీ లాంటి అంశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే శరీరం అంటే స్కిన్ ఎలర్జీ లాంటి ఇబ్బందులతోని ఆయన కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలోని అక్కడ పైనుంచి అంటే బాతింగ్ కి యూజ్ చేసే వాటర్ పైనుంచి వచ్చే వాటర్ పూర్తి స్థాయిలోని ట్యాంకీలు క్లీన్ చేయట్లేదు అనేది మాత్రం ప్రధానంగా నిన్న భువనేశ్వరి కూడా ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే 5 కేజీలు వెయిట్ కూడా తగ్గారని కూడా చెప్తున్న నేపథ్యంలోని చాలా అనుమానాలు మాత్రం అందరిలో నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని జైలు శాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలోని కుటుంబ సభ్యుల ములాఖత్తులోని ఎటువంటి అంశాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.